చెప్తాం. గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 విషయాలు. ఈ గ్రూప్ 1 లో 55 జీవో అనేటువంటిది ఆ రోజు కేసీఆర్ గారికి వచ్చింది. ఈ 55 జీవో రావడం వల్ల ఏం జరిగిందంటే మనకందరికి సామాజిక రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. మొత్తం టోటల్ గా ఉన్నటువంటి దాంట్లో 209 పోస్టులు ఓపెన్ పోస్టులు ఉన్నాయి 2 జోన్లలో. ఈ 2 జోన్లలో ఓపెన్ పోస్టులలో ఉన్నప్పుడు వీటికి ఎంపిక అయ్యేటటువంటి వాళ్ళు 10,450 మంది. ఈ 10,450 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఎవరున్నా కానీ వీళ్ళు ఓపెన్ లోనే ఉంటారు. వీళ్ళను రిజర్వేషన్ లోకి కన్సిడర్ చేయరు. ఇప్పుడు 29 జీవో రావడం వల్ల ఏం చేశారంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఎవరైతే ఓపెన్ లో ఈ 10,400 లోపల ఉన్నారో వీళ్ళని కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో కేటాయించిన పోస్టులలో వీళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే ఇందులో ఉన్న పిల్లలకు దాదాపుగా 4,000 నుండి 8,000 మంది ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు ఈ రిజర్వేషన్లు సోషల్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు. ఇది 55 జీవో తీసేసేది. ఈ 55 జీవోని తీసేసి 29 జీవోని వచ్చింది. ఈ 29 జీవోని తీసుకొచ్చి ఇన్ఎడిక్వసీ అనే ఒక పదాన్ని పెట్టి దీనివల్ల న్యాయం జరుగుతుంది అని అందరూ ఈ పనికిరాని వాళ్ళటువంటిది ఈ రియాజ్ అయిపోయింది, చనగాన్ దయాకర్ అయిపోయింది, ఇంకెవరెవరు వాళ్ళకు అసలు లీగల్ నాలెడ్జ్ లేదు, ఈ రిజర్వేషన్స్ పైన రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పైన ఎలాంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఇన్ఎడిక్వసీగా మేము ఇస్తున్నాం, దీనివల్ల న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రోజు మా భట్టి గారు ఆ 55 జీవో వల్ల అన్యాయం జరుగుతుంది, ఈ రోజు 29 వల్ల న్యాయం జరుగుతుంది కాబట్టి మాట్లాడట్లేదు అంటున్నారు. ఈ 55 వల్ల అన్యాయం జరిగింది ఎవరికి? ఈ 10,400 లోపల ఎవరైనా ఎవరంటే ఈ ఈడబ్ల్యూఎస్ లేనటువంటి వాళ్లకు, తర్వాత ఈ క్రీమీ లేయర్ లేనటువంటి బీసీలు మాత్రము ఈ 10,450 రావాలి. ఈ లోపల రాకుండా ఉన్నటువంటి కొంతమంది అసలు ఉన్నటువంటి వాళ్ళైనా మిగతా వాళ్ళందరూ లాబింగ్ చేసి ఈ 55 జీవోని తీసేపించి ఈ 29 జీవోని తీసుకొచ్చారు. ఈ దీని వల్ల నష్టం జరుగుతున్నటువంటి దాన్ని నష్టం అని చెప్పకుండా దీని వల్లనే సామాజిక న్యాయం అనేటువంటిది జరుగుతుంది, కాంగ్రెస్ అనేటువంటిది సామాజిక న్యాయం చేస్తుందని చెప్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ స్పందించాలి. ఇంకొకటి, ఎక్కడో ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలకు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ 28 దగ్గర ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళ రోస్టర్ పాయింట్ వచ్చి 8 దగ్గర ఉన్నది. కొద్దిగా ఈ రోస్టర్ పాయింట్ అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ తెలంగాణలో వచ్చిన కొత్త రోస్టర్ పాయింట్ ఇప్పుడే గ్రూప్ 1 డబుల్ లో ఉంటుంది, ఆల్రెడీ వేరే బ్యాంక్ అయింది కాబట్టి కొద్దిగా దయచేసి దీని మీద కూడా మీరు ఆలోచించాలని గుర్తు వేస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ లో మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నాం, మీరు ఎందుకు ఓన్లీ ఆర్టికల్ నెంబర్స్ ఇస్తున్నారు? ఎస్సీ, ఎస్టీ పిల్లల కటాఫ్లు ఏంటి, ఓపెన్ కటాఫ్లు ఏంటి, ఇవి అన్ని ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళు అసలు ఇంతవరకు కూడా ఎలాంటి డేటాను ఇవ్వలేదు. మేము మాకు తెలిసినటువంటి జర్నలిస్టులతో వీళ్ళందరి ద్వారా మేము సంపాదించిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్ లో ఓపెన్ వాళ్ళు 1:57 గా సెలెక్ట్ అయ్యారు, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు 1:50 గా సెలెక్ట్ అయినటువంటిది. కానీ ఇంకా దీన్ని తోడితే ఇంకా మన పిల్లలకు చాలా మందికి అవకాశం వస్తుంది. ఇంకా పోతే ఈ గ్రూప్ 2 లో వీళ్ళు చెప్తున్నారు గ్రూప్ 2, గ్రూప్ 3 లో పోస్టులు పెంచలేమని. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 లో పోస్టులు పెంచలేమని వీళ్ళు చెప్పే వాళ్ళే మరి అశోక్ సార్ రోజు ధర్నా చేసినప్పుడు, ఆమరణ నిరాహార చేసినప్పుడు వీళ్ళే వెళ్ళి మీరు పోస్టులు పెంచుతామని టీజీపీఎస్ నుంచి ఒక వెబ్ నోటిస్ ఇచ్చి ఖచ్చితంగా June 13 కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకొని అప్పటి వరకు ఎన్ని వేకెన్సీస్ రైజ్ అవుతాయో, ఎన్ని అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తాయో అన్ని కలుపుతామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు నోటిఫికేషన్ లో కామా ఫుల్ స్టాప్ తీసేస్తే నోటిఫికేషన్ రద్దు అవుతుందని చెప్తున్నటువంటి వాళ్ళు ఆ రోజు సోయి లేకుండా టీజీపీఎస్ చైర్మన్ వెబ్ నోట్ ఇచ్చిందా? ఈ రోజు దాన్ని మర్చిపోయి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేటటువంటిది కూడా ఇక్కడ మనం గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే 2016 లో 400 పైసలకు గ్రూప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేకెన్సీస్ కు అదే ఆ రోజు ధర్నా చేస్తే అప్పుడు వీళ్ళు 700 పైసలకు పోసిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు అనందం ఇచ్చేసి ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1100 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు ఇట్లా అన్నటువంటి ఈ రోజు ఎందుకు ఈ కొద్ది పెడుతున్నటువంటిది కూడా ఇప్పుడు చెప్పాలి. నెక్స్ట్ పోతే బోర్డు ఇష్యూస్.
ఈ కోర్టు ఇష్యూస్ అప్పుడు ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా రేవంత్ రెడ్డి అయిపోయింది, బల్మూరు వెంకట అయిపోయింది, వీళ్ళిద్దరు కూడా సిబిఐ కేసుకు రెఫర్ చేయాలి, సిబిఐకి వాళ్ళని కేసు వేసినటువంటి వాళ్ళు ఈ రోజు సిబిఐ కేసు ఎట్టుకోండి, సిబిఐ కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు, ఇందులో ఉన్న ముద్దాయిలకు బయట పెట్టడం లేదు, అప్పుడు మా ప్రభుత్వం లేదు, మేము చేయలేకపోయినా అన్నటువంటి వాళ్ళు ఇక్కడనే ఇదే వేదిక మీద మాకు ప్రవీణ్ సార్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన అన్ని చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ సిబిఐ కేసును ఎందుకు ఈ రోజు మాట్లాడటం లేదు, ఫోరెన్సిక్స్ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు వాళ్ళు చెప్పలేదని కూడా మేము అడుగుతున్నాం. దాని తర్వాత ఇక్కడ ఈ పొలిటికల్ ఇష్యూస్ వస్తే మాత్రం మమ్మల్ని అందరినీ కూడా వీళ్ళందరూ ఇక్కడి నుంచి వాడుకొని నేను దక్షిణ తెలంగాణ యాత్ర బస్కు నేను కన్వీనర్ గా ఉన్నా, వీళ్ళందరూ మాకు చెప్పినటువంటి ఈ దొంగ ముచ్చట్లు ఏంటంటే ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ మా చేతిలో పెట్టి రాహుల్ గాంధీ పెట్టి మమ్మల్ని అందరినీ తిప్పించారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమందిని తీసుకొని పోయి అక్కడ ఐటీ అప్పులో పెట్టిరనగానే ఆ రోజు మేము దేవరకొండలో ఉంటే బస్ యాత్రలో భాగంగా దేవరకొండలో మేము బస్ యాత్ర చేస్తుంటే ఇదే కోదండరాం సారు మాకు ఫోన్ చేసి వీళ్ళు ఐటీ అప్పుకు తీసుకొచ్చారు, వాళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్, అలా ఒక్కరన్నా కనీసం మీ ఇలా మాడిపోయిన మోకాలు కానీ మీ లోపలికి కడుపులు పోయి కాలిన కడుపులు ఉన్న వాళ్ళు ఉన్నారా వాళ్ళని ఒకసారి చూడండి, కేసీఆర్ మళ్ళా డ్రామా చేస్తున్నాడు, మీరు అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్తే మేము వస్తున్నామంటే ఇక్కడ నుంచి ఒక ఇద్దరు పిలిపించి బస్ యాత్రికులను పిలిపించి ఇదే అరుణ్ పిలిపించి ఇదే ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సార్ వచ్చి ఇదే వేదికగా ఇక్కడే వాళ్ళు ఇక్కడ కొత్త డ్రామా కంపెనీ పెట్టుకున్నారు, వీళ్ళందరూ ఐటీ అప్పులో పనిచేసే వాళ్ళను వీళ్ళు సివిల్స్ కూడా ప్రిపేర్ కాదని చెప్పేసి చెప్పారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి దయచేసి. ఇట్లా చేసినప్పుడు మేము వాళ్ళని నిలదీసినాం, ఇది చాలా కీలకం. ఆ రోజు మాతో అట్లా చెప్పి తర్వాత ఎమ్మట వీళ్ళకి ఏ విధంగా కౌంటర్ చేయాలని చెప్పి ఆలోచించి అందులోనే భాగంగా ఇక్కడికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ వల్ల ఈ రోజు మేము అందరం మోసపోయినాం. వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలను జనాలలోకి తీసుకొని పోతుంటే వీళ్ళు మమ్మల్ని చిలువలు పలువలుగా పక్క పార్టీలకు అని చెప్తున్నారు. ఇంకొకటన్నా ఒకటి ఇక్కడ జరిగే కుట్రను ఒక్కటే నిమిషంలో చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లో వీళ్ళు ఇంటర్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లోపల ఎక్కడ పోయినా మాకు వచ్చే భయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తగ్గిస్తుంటున్నాడు. జిల్లాలు తగ్గించేసరికి జోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. జోన్స్ ఎఫెక్ట్ అయితే ఎమ్మటే వీళ్ళు ఈ జోనల్ ప్రెసిడెన్షియల్ అప్రూవల్ రావడానికి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే లోపల ఇప్పుడు వీళ్ళే చెప్పినట్టు శాంక్షన్ పోస్ట్ లో ఈ మన బిస్వాల్ కమిటీ బీఆర్సీ రిపోర్ట్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ లో 18,000 ఇస్తుంటున్నారు. ఇంకా 1,82,000 ఉద్యోగాలు మిగిలిపోతాయి. ఈ 1,82,000 ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ కాంగ్రెస్ కంపెనీ అనేటువంటిది ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 నుండి 20 లక్షలకు ఎంత కమ్ముకుంటారో వాళ్ళకే తెలియాలి. దీని తర్వాత ఎన్నికలకు పోయే ముందు అవుట్ సోర్సింగ్ అభ్యర్థులను అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు నమ్ముకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మన వాళ్ళు అవుట్ సోర్సింగ్ లో కొనుక్కోరు. అవుట్ సోర్సింగ్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉన్నది. ఈ 2 లక్షల ఉద్యోగాలలో భారీ దండి కొట్టడానికే ఇక్కడ పన్నుతున్నటువంటి కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు మేము అడుగుతున్నటువంటి పోస్టులు పెంచట్లేదు. ఈ పోస్టులన్నింటినీ కూడా ఆ విధంగా సైడ్ ట్రాక్ లు అమ్ముకోవాలని చూస్తున్నారు. కాబట్టి దాన్ని గ్రహించే వినోద్ సార్ తోటి మాట్లాడి మేము ముందుకు వచ్చినాం. దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు వెన్నుదండగా ఉండాలి. మమ్మల్ని మాకందరికీ అండగా ఉండేందుకు ఈ సమావేశాన్ని ఏర్పరిచి అందరినీ తీసుకొచ్చిన రాజారావు అన్నకు ధన్యవాదాలు.